పంతులు, మనం బ్యాంకులు వేయాల్సిన డబ్బులు ఆ నాగరాజు అడగగానే ఆలోచించకుండా ఎందుకు ఇచ్చినా అంటావు? మన కళ్ళ ముంగట్నే ఆ రామరెడ్డి, ఆ షావుకారు, లచ్చయ్య వీళ్ళందరూ నోట్ల కట్టల కట్టలు తీసుకొచ్చి ఇచ్చిండ్రు కదా. కనీసం ఒక్క పేపర్ అన్నా రాయించుకోలేదు కదా. ఎంగిలి చేత కాకిని కొట్టనోళ్ళు 100 రూపాయల వస్తువు తాకట్టు పెడితే 50 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అసొంటి పిసినాలే పెట్టంగలేండి. మనం ఎంత? చూడు ధర్మయ్య, సంబంధం కుదిరితే నా బిడ్డ పెళ్లి చేయాలని నేను, ఆరోగ్యం బాగలేని నీ భార్యను మంచిగా చేయించుకోవాలని నువ్వు, ఆ ఉద్దేశంతో ఇద్దరం కలిసి పొలమమ్ముకున్న డబ్బులు ఆ నాగరాజుకి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? ఏదో ఒక 4 డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతోనే కదా. గా మాట అయితే నిజమేనే. ఇక నాగరాజుని మెచ్చుకోవాలి. అప్పిచ్చినట్టు కాగితం రాసుకోమని ఆయనే బలవంతం చేసే తెల్ల కాగితం మీద సంతకం పెట్టించే. కాగితంలో ఏం రాసుకుంటారో రాసుకోవాలని అన్నాడు కదా. ఆయనకు మన మీద ఎంత నమ్మకం ఉండే అన్నాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే కోటిగాడు చెప్పుడుతోటే ఇచ్చినాం కానీ ఈయన మనకు అంతగా తెలియదు కాదే. వాళ్ళ తండ్రి అంటే మాధవరాజు. ఆయన చాలా మంచివాడు. ఊర్లో ఎందరికో సహాయం చేసిండు. మాట మీద నిలబడే వ్యక్తి. ఈ నాగరాజు అంటే చిన్నప్పటి నుంచి పట్నంలో చదువుకున్నాడు. ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ ఈ మాధవరాజు చనిపోవడంతో ఊళ్ళోకి వచ్చి ఆయన బాధ్యతలన్నీ ఈయన తీసుకున్నాడు. అవునవును. చూడండి, మీరు అనుకున్న బడ్జెట్లో రాదండి. 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఇస్తామని అవతల వేరే పార్టీ రెడీగా ఉన్నారు. మీకు కావాలనుకుంటే 1 కోటి రూపాయలతో రండి, కానీ మీరు అనుకున్న బడ్జెట్లో మాత్రం రాదు. మీరు వచ్చారు, రండి రండి కూర్చోండి. నేనే మీ వడ్డీ డబ్బులు పంపిద్దాం అనుకున్నా, ఇంతలోపు మీరు వచ్చారు. ఇక 1 కోటి వీళ్ళకి తినడానికి ఏమన్నా తీసుకురా. అబ్బాయి వద్దండి, ఇప్పుడే తినొచ్చినాం. రాక రాక మా ఇంటికి వచ్చారు, కనీసం టీ అన్నది అయిపోండి. అబ్బాయి వద్దండి, టీ కూడా తాగేసి ఇప్పుడే వస్తున్నామండి. నేనే మీ వడ్డీ డబ్బులు పంపిద్దాం అనుకున్నాను, మీరు ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చారా? అయినా ఇదేమంత దూరం అండి, 2 మైళ్ళే కదా. అయినా మాకు ఇది అలవాటే లేండి నడవడం. అయినా మీరు ఇంత దూరం నడుచుకుంటూ రావడం నాకు ఇష్టం లేదండి. ఒక్క చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఫోనా? మాకు ఫోన్ లేదండి. అలాగా, ఆగండి. ఇదిగో మీ వడ్డీ డబ్బులు, దాంతోపాటు నా నెంబర్ ఫీడ్ చేసి పెట్టిన ఈ ఫోన్ ఇస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం పడినా ఒక్క ఫోన్ చేయండి చాలు. దాంతోపాటు మీ వడ్డీ డబ్బులు ఇద్దరి. మీరు 5 చొప్పున వడ్డీ ఇచ్చినట్టున్నారండి. మాకంత ఆశ లేదండి, ధర్మంగా ఇస్తే చాలు. చూడండి, మీకు 5 కాదు 10% వడ్డీ ఇచ్చినా నాకు పోయేదేం లేదు. నేను చేసే వ్యాపారంలో నాకు 30 నుండి 45% వరకు వడ్డీ వస్తుంది. దాంతో పోలిస్తే ఇదెంత? నాకు అవసరానికి అప్పిచ్చి ఆదుకున్నారు. మా నాన్నగారు అంటుండేవారు, అవసరానికి అప్పిచ్చి ఆదుకున్న వాళ్ళను నేను ఎప్పటికీ మర్చిపోవద్దని, వాళ్ళ డబ్బులు పువ్వులో పెట్టి ఇవ్వాలని. ఆయన మాట అక్షరాలు పాటించడమే నా ధర్మం. నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నా, కాదనకండి, తీసుకోండి. అవును, ఊర్లో లంకంత బిల్డింగ్ పెట్టుకొని ఊరి చివరన ఇలా చిన్న ఇంట్లో. మీరన్న నిజమే. ఆ లంకంత ఇంట్లో ఒక్కని ఉండడం నాకు ఇష్టం లేదు. నా భార్య పిల్లలు పట్టణంలో ఉంటారు. ఆ లంకంత ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ చిన్న ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాను. అవును, మీరు ఇంకోసారి ఇలా నడుచుకుంటూ రాకండి. ఒక్క ఫోన్ చేస్తే నేనే వస్తాను. సరే మరి, మంచిది, వస్తామండి.
నాగరాజ్ గారు, ఎలా ఉంది మీ ఫ్లాట్స్ బిజినెస్? చాలా బాగుంది సార్. ఏదో మీ దయ. అక్షయ వంశ అంటే మామూలుగా ఉంటుందా? బాగుంది. ఏంటి ఒక్కడే వచ్చావు? ఆ పంతులేడి? అయ్యా, ఆయన తన బిడ్డ పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళిండి అయ్యా. ఏంటి వడ్డీ డబ్బుల కోసం వచ్చావా? నేను ఒక పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నాను. డబ్బులకు కాస్త ఇబ్బందిగా ఉంది. డబ్బులు వచ్చాక ఇస్తాను. అయ్యా, ఇప్పుడు మాత్రం నాకు మొత్తం డబ్బులు కావాలయ్యా. ఎందుకంటే నా భార్య బాగలేదు. డాక్టర్ ఏమో పట్నం పోయి చూయించుకోమన్నాడు. లేకుంటే ప్రాణానికే ముప్పు అని చెప్పిండు అయ్యా. అయితే ఇప్పుడు నీకు మొత్తం డబ్బులు కావాలంటావు? అవునయ్యా. చూడు, 4-5 రోజుల్లో నాకు డబ్బులు వస్తాయి. అప్పుడు వచ్చి కలుపు. వెళ్ళు. అయ్యా, అన్ని రోజులు ఆగాలంటే నా భార్య బతకదయ్యా. అరే, దానికి నన్నే చేయమంటావయ్యా? అంతగా కావాలంటే ఎవరి దగ్గర నప్పు తీసుకోపో. అయ్యా, మాలాంటోళ్ళకి వెళుతారయ్యా అప్పు. ఉన్న పొలం అంతా మీకే ఇచ్చినాం కదా. ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? వడ్డీ ఆశకి ఇచ్చిండ్రు. నాకు ఆపద వచ్చింది కాబట్టి నా డబ్బులు నాకు ఇస్తే. ఇదిగో, నువ్వు కింద మీద తపస్సు చేసినా ఇవ్వడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వే వెళ్ళి ఎవరి కాళ్ళ వీళ్ళు పట్టుకోపో. వెళ్ళు. అరే, నా పైసలు నాకు ఇవ్వమంటే ఎవరి కాళ్ళు పట్టుకోమంటే ఏంటి? పెద్ద మనుషులు మాట్లాడే మాట ఇదేనా? ఏంటయ్యా బాగా మాట్లాడుతున్నావు? ఏమే, మేము నీలాగా అప్పించిన వాళ్ళమే. నీలాగే మాట్లాడుతున్నామా? పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలయ్యా. ఏంటండి బాగా మాట్లాడుతున్నారు? నా భార్యకు వచ్చిన పరిస్థితి మీ భార్యకు వస్తే? ఏట్రా నువ్వు మాట్లాడేది? నా ఇంటికి వచ్చిన పెద్ద మనుషులతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మనతోనే మాట్లాడేది, బయటికి పంపేక. ధర్మయ్య, ఏం చేస్తాను? పాదు తీస్తాను. ఏంది ధర్మయ్య, ఏం జరిగింది? నిన్న నాగరాజు దగ్గరికి వెళ్ళిన. సరే, రెడ్డి వాళ్ళు అంతా ఒకటే. ఈ బంగ్లా, ఈ పొలము మొత్తం వాళ్ళే మనల్ని మోసం చేశారు పంతులు. వాళ్ళు ఎవ్వరు ఎక్కడ పోతే మనకెందుకయ్యా? ముందు నీ భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. నా దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయి, నేను ఇస్తాను. వెళ్ళి నేను నాగరాజుని నిలదీసి అడుగుతాను. నువ్వు అధైర్యపడకు, వెళ్ళొస్తా నేను. మీకోసం వెళ్ళినా మీరు కలవలేదు. అక్కడ మీకు లెటర్ వచ్చింది, ఇక్కడ సంతకం చేయండి ఒకటి. ఓకే. సార్, సార్లకు నమస్తే. ఇట్లా వెళ్ళొస్తున్నారు? మన తోట దగ్గర నాగరాజు ప్లాట్లు అమ్ముతున్నాడంటే సైట్ చూసేద్దామని వెళ్ళాం. సార్, నాకేదో లెటర్ ఇంగ్లీష్ వచ్చింది, ఏమో అర్థమైతలేదు సార్. కొంచెం చదివి చెప్పండి సార్. నాగరాజు వ్యాపారంలో నష్టపోయాడని, మీ బాకీ కట్టలేనని కోర్టు ద్వారా నోటీసు పంపాడండి. అంటే
ఐపీ పంపించాడన్నమాట. ఐపీ అంటే ఎగ్గొట్టుడేనా? ఐపీ అంటే ఎగ్గొట్టడం కాదు, నాగరాజుకు ఆస్తి ఉన్నది అని మీరు రుజువు చేయగలిగితే మీ డబ్బు మీకు వచ్చే అవకాశం ఉన్నది. అదేంటండి, ఇప్పుడు మీరే చెప్పారు కదా ఫ్లాట్లు చూసొస్తున్నామని, అంటే అది ఆస్తి ఉన్నట్టే కదండి? అదేనండి, మీరు కోర్టు ద్వారా ఒక లాయర్ని ఏర్పాటు చేసుకొని మీరు అతనికి ఆస్తి ఉన్నట్టు రుజువు చేయగలిగితే మీ పైసా మీకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నిన్న దేవుడే కాపాడాలి. నువ్వు నాగరాజును బ్రతిమాడి బుజ్జగించి నయానో భయానో నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే. చట్టాలలో ఉన్నాయి. అందుకే కదా చట్టాలు మారాలని గగ్గోలు పెడుతూ ఉన్నారు. నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుందని తెలిస్తే అది ఏమైనా లేదు, అది ఏమీ చేసుకోవద్దు భగవంతుడా. దానికంటే ముందే లేదు, నేను కూడా చావద్దు. నేను చస్తే నా బిడ్డ నాదవుతుంది. అందుకే ఆ నాగరాజు కాళ్ళ వెళ్ళబడి బతిలాడతాను. ఎలాగైనా నా డబ్బులు నాకిమ్మని ప్రాధేయపడతాను. అవును, అదే చేస్తాను. నమస్తే ఎస్ఐ గారు, ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తా అన్నారు, మర్చిపోలే కదా? మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ రెడీగా ఉన్నాను. అయ్యా నమస్కారం అండి. రావారండి. అయ్యా నమస్కారం అండి. ఏంటి టామీకి బాగాలేదా? ఏమైంది? నిన్నట్టుండి అన్నం తినట్లేదా? మీరంతా ఏం చేస్తున్నారు? అయ్యా నమస్కారం అండి. చూడు, నువ్వు వెంటనే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. అరే 2 రోజుల నుండి అన్నం తినలేదని నాకు ఎందుకు చెప్పలేదు? అయ్యా నమస్కారం అండి. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళు వెంటనే. మన రామునిచ్చి ఆ కార్లో తీసుకెళ్ళమను. అయ్యా నమస్కారం అండి. ఏటా పంతులు అంత గట్టిగా వస్తున్నావు? ఇక్కడ పరిస్థితి ఏంటో చూడట్లేదా నువ్వు? అయ్యా మా పరిస్థితి కంటే మీ కుక్క పరిస్థితి గొప్పదని నాకు తెలియదు అయ్యా. ఏంటి బాగా మాట్లాడుతున్నావు? అయినా నీకు ఒక ఫోన్ ఇచ్చాను కదా, దాంతో ఫోన్ చేయొచ్చు కదా నాకు. అయ్యా మరిచ్చిన ఫోన్ తోటి 1000 సార్లు చేసినా కూడా ఒక్కసారి కూడా కలవలేదయ్యా. మీ ఇంటి చుట్టూ తిరిగి విసుగొచ్చి మీ దర్శనం కాక నేను వచ్చానయ్యా. ఓహో, ధర్మయ్య వచ్చి నీకేదో చెప్పినట్టున్నాడే. ఎవ్వరో చెప్తే నేను రాలేదయ్యా. నా బిడ్డ పెళ్లి నిశ్చయమైంది, డబ్బుల కోసం వచ్చానయ్యా. అయితే ఏం చేయమంటావు? నీకు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకు ఇచ్చేస్తే నా బిడ్డ పెళ్లి చేసుకుంటానయ్యా. వారేవా, వాడేమో నా పిల్లం బాగాలేదంటావు, నువ్వేమో నా బిడ్డ పెళ్లి చేయాలి మొత్తం డబ్బులు ఏమంటావు. ఉన్న పరంగా డబ్బులు అంటే నేనెక్కడ తీసుకొచ్చేది? మా డబ్బులు మాకు ఇస్తేనే కదయ్యా అటు ధర్మయ్య భార్యకైనా మీరు జరిగేది, నా బిడ్డ పెళ్లి అయినా జరిగేది. చూడు బంధులు, ధర్మయ్య భార్య చచ్చిపోతుందన్నా నీ బిడ్డ పెళ్లి ఆగిపోతుందన్నా నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లు దవ్వకూడా లేదు. అయినా నాకు డబ్బులు వచ్చినప్పుడు నేనే నీకు పంపిస్తాను. నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అదేంటండి, మీరే చెప్పారు కదా అప్పు తీసుకునేటప్పుడు మాకు అవసరం ఉన్నప్పుడు 4 రోజుల ముందు చెప్తే మీ పైసలు పువ్వుల్లో పెట్టిస్తా అన్నారే. అన్నానయ్యా, 100 అన్నాను. ఎందుకన్నాను? నాకు డబ్బు అవసరం కాబట్టి 100 అన్నాను. అంటే మీ అవసరం తీరి మాకు అవసరం ఏర్పడింది కాబట్టి మమ్మల్ని మీ చుట్టూ తిరగమంటారా? ఏంటి గట్టిగా మాట్లాడతాను? భయపెడతానవా? పెడతానంటే ఆశ, కొడతానంటే భయపడే వాళ్ళం. మేము భయపడే వాళ్ళం అయ్యా. శభాష్, బాగా అర్థం చేసుకున్నావు. 3వ 4వ చదివిన పంతులి కదా. నీకో విషయం చెప్తా విను. నువ్వు డబ్బు నాకు ఇచ్చేంత వరకే అది నీ డబ్బు. ఒకసారి నాకు ఇచ్చిన తర్వాత అది నా డబ్బు అవుతుంది.
తిరిగి నేను మళ్ళీ మీకు ఇచ్చినప్పుడే అది మీ డబ్బు అవుతుంది. అంతవరకు గొడవ పెట్టకుండా వెళ్ళు. నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదయ్యా. దయచేసి నా డబ్బులు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతానయ్యా. పంతులు కదా అని ఇంతసేపు మర్యాద చెప్పాను, విని వెళ్ళిపో. లేదంటే ఆ ధర్మ పట్టిన గత నీకు పడుతుంది. ఏసై గారు భోజనానికి వస్తా అన్నారు. భోజనం రెడీ అయిందా? రెడీ అయింది. అరే కోటి, తోటకెళ్ళి నిమ్మకాయలు తీసుకురాపో. సరే అయ్యా. నువ్వు ఇంకా పోలేదా? నేను ఎక్కడికి పోనయ్యా. తల్లి లేని నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుందనంటే నాకు దక్కదయ్యా. అయ్యా అయ్యా, మీరే తండ్రి స్థానంలో నిలబడి నా బిడ్డ పెళ్లి చేయండి అయ్యా. అయ్యా, మీ కాలు పట్టుకొని వేడుకుంటానయ్యా. పంతులు, నా బిడ్డ పిల్లని నా కాలు పట్టుకున్నా, కాదు కూడదని నా గొంతు పట్టుకున్నా, నీకు ఇవ్వడానికి రూపాయి కాదు కదా, చిల్లి గవ్వ కూడా లేదు. నీకు ఆ రోజు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. విసిగించకుండా వెళ్ళిపో. ఏంటి, నన్ను చంపాలనుకుంటున్నావా? మీలాంటి వాళ్ళని చంపే ధైర్యం మాకే ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందయ్యా? అందుకే మీ కళ్ళ ముందు నన్ను నేను చంపుకుంటేనన్నా మీ మనసు మారి నా బిడ్డ పెళ్లి చేస్తారేమో అయ్యా. అచ్చా, నిన్ను నువ్వు పొడుచుకుంటావా, లేదంటే నన్నే పొడవమంటావా? భగవంతుడా, నన్ను నేను చంపుకుందామంటే ఇలా చేసావేంటి తండ్రి? ఇతన్ని ఎలాగైనా కాపాడు తండ్రి. నాగరాజు గారు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను. నాగరాజు గారు, మీకేం కాదండి, హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, ఎవరు లేరా? నాగరాజు గారు. పంతులు గారు, ఇంకా నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావా? అదేంటండి, ఏదో తాగిన మైకంలో అన్నారు కానీ ఆ మాధవరావు కడుపులో పుట్టిన మీరు తప్పు చేస్తారని ఎన్నటికీ అనుకోను. నాగరాజు గారు, హాస్పిటల్కి వెళ్దామండి. నాగరాజు గారిని ఎందుకు పడిచావు? ఎస్ఐ గారు, నేను నాగరాజు గారిని పొడవలేదండి. ఆయనే నా మీద పడడం వల్ల అది గుచ్చుకున్నది. ఒకవేళ నేనే హత్య చేసి ఉంటే ఇక్కడెందుకు ఉంటానయ్యా? పారిపోయేవాడిని కదా. పారిపోవడానికి ట్రై చేయలేదా? నేను ఎదురు పడడం చూసి నువ్వు అక్కడే ఆగిపోయావు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని మాయ మాటలు చెప్తున్నావు. ఇక్కడ ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు తప్ప ఇక్కడికి ఎవరు పొడుస్తారు? ఒకటి మేనేజర్ గారు తీసుకెళ్లి జీబులో కూర్చుండబెట్టు. హాస్పిటల్లో డ్రాప్ చేసి ఇన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నిజం కక్కిస్తా. ఎస్ఐ గారు, పంతులు గారిని వదిలిపెట్టండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. నేనే కాలు తడబడి ఆయన మీద పడ్డాను. ఆయన వదిలిపెట్టాను. తన బిడ్డ పిల్లుందని, తన డబ్బులు తనకి ఇవ్వమని అడగడానికి వచ్చాడు. నేనే అమానుషంగా ప్రవర్తించాను. ఇందులో తన తప్పేమీ లేదు. అవసరానికి ఆదుకున్న తనని
నానా మాటలు అన్నాను. తన డబ్బులు తాను కూతురు పెళ్లి కోసం అడిగితే ఇవ్వలేమోనని తనకు తాను పొడుచుకోబోయాడు. ఆ పరిస్థితుల్లో కూడా అతన్ని బెదిరించడానికి తన మీదకి వెళ్ళాను. కాస్త మత్తులో ఉన్నాను. కాలు తడబడి అతని మీద పడ్డాను. అతని చేతిలో ఉన్న కత్తి నాకు గుచ్చుకున్నాను. అంత ఆవేదనలో ఉన్న అతని నన్ను బ్రతికించాలనే తాపత్రయపడ్డాడు. ఆయన విశాల హృదయానికి చేతులెత్తి మొక్కాల్సిందే. అవసరానికి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి పువ్వులో పెట్టి ఇవ్వాలన్నాం. మా నాన్న మాటలు పక్కన పెట్టినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపడమే చెప్పాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకు ప్రాయశ్చితంగా మీ కూతురు పెళ్లికి మీ డబ్బుతో పాటు నా వంతు సాయం కూడా నేను చేస్తాను. రేపే మీ ధర్మయ్య డబ్బులు ఇద్దరు ఇచ్చేస్తాను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట ఎందుకండి? నిజం తెలుసుకున్నారు. మీ నాన్నగారి అడుగుజాడులో నడవాలనుకున్నారు. మంచి హృదయంతో నలుగురు సాయం చేసేటువంటి మీరు కలకాలం చల్లగా ఉండాలి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఈనాటి సమాజంలో కొందరు ప్రబుద్ధులు అప్పనంగా డబ్బు సంపాదించేందుకు ఇతరుల నుండి అప్పు తీసుకునేటప్పుడు అతి వినయంతో మాయమాటలు చెప్పి అప్పు తీసుకున్నాక అట్టి అప్పును ఎగ్గొట్టేందుకు ఒక ఐపీ నోటీసు ఇస్తే చాలు అన్న మూర్ఖపు ఆలోచన ఉన్నవారు కాస్త మంచి మనసుతో ఆలోచించండి. అవసరానికి ఆదుకొని అప్పు ఇచ్చిన వారికి అపకారం తలపెడితే ఆలస్యంగానైనా ఫలితం అనుభవించక తప్పదని తెలుసుకోండి. అప్పు ఇచ్చుట నేరం కాదని, అప్పు తీర్చకపోవడమే నేరం అన్న నగ్న సత్యాన్ని గుర్తించండి.